ఆవులో సకల దేవతలు చూసుకుంటారు హిందువులు. ఇక దాని పేడను అత్యంత పవిత్రంగా కూడా భావిస్తారు. దీంతో మన దేశంలో ఆవు పేడకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఇక వ్యవసాయ పరంగా చూసుకుంటే ఆవు పేడకు చాలా డిమాండ్ ఉంది. పంటలు పుష్కలంగా పండాలన్నా, నేల సారవంతంగా మారాలన్నా ఆవు పేడ కావాల్సిందే. ఇక ఆవు పేడలో ఉన్నటువంటి పోషకాలు నేల సారాన్ని పెంచడంతో పాటు పంటల దిగుబడిని కూడా మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో ఆవు పేడ వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి వనరులుగా ఉపయోగించబడుతుంది. అందుకే దీన్ని ఆర్గానిక్ గోల్డ్ అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఈ ఆర్గానిక్ గోల్డ్కి బంగారం, వెండి కన్నా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కువైట్, అమెరికా, సింగపూర్, నేపాల్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలా చాలా దేశాలు ఈ ఆర్గానిక్ గోల్డ్ కోసం కూడా కొట్టుకుంటున్నారు. మన దేశం నుండి దీన్ని కొనడానికి పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే గత ఏడాది కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడ కోసం మన దేశంలో ఒప్పందం చేసుకుంది. మన దేశంలోని ఆవు పేడకు మంచిగా డిమాండ్ ఉండగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దీనికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. మన దగ్గర నుంచి ఆవు పేడను కొనుగోలు చేసి ప్రధాన దేశాల్లో మాల్దీవులు ఒకటి. ముఖ్యంగా అక్కడి వ్యవసాయ అవసరాల కోసం ఈ పేడ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా అమెరికా కూడా సేంద్రియ వ్యవసాయం సంబంధించి పశువుల పెంపకం కోసం కూడా మన దగ్గర నుండి ఆవు పేడను దిగుమతి చేసుకుంటుంది. ఇక సింగపూర్ వంటి చిన్న దేశాలు కూడా వ్యవసాయ అవసరాల కోసం ఆవు పేడను కొనుగోలు చేస్తున్నాయి. చైనా కూడా వ్యవసాయం, పశువుల పోషణ కోసం కూడా ఆవు పేడను వినియోగిస్తోంది. అలాగే నేపాల్ భారతదేశానికి పొరుగునటువంటి దేశం కావడంతో అక్కడ కూడా ఆవు పేడకు స్థిరమైన డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమైన బ్రెజిల్ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా పెంచుకునే క్రమంలో భారతదేశం నుండి పెద్ద మొత్తంలో ఆవు పేడను దిగుమతి చేసుకుంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఎడారి ప్రాంతంలో వ్యవసాయానికి సహాయపడే సహజ ఎరువుగా దీని వినియోగం ఎక్కువగా ఉంది. కువైట్ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవు పేడను ఉపయోగించడం వల్ల వారి ఖర్జూరా పంట దిగుబడి పరిణామం పెరిగిందని గమనించారు. దీంతో ఆ దేశం కూడా ఆవు పేడను భారత్ నుండి భారీగా దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. నేల సారవంతతను పెంచి పంట దిగుబడికి సంబంధించి మెరుగుపరిచే ఈ సహజ వనరు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. రసాయన ఎరువుల వాడకం బదులుగా ఇక సేంద్రియ పర్యావరణ అనుకూల ఎరువులకు ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఆవు పేడకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఆవు పేడతో తయారు చేసినటువంటి ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి, పంట నాణ్యతను మెరుగుపరుస్తాయి, దిగుబడిని పెంచుతాయి. ఇక మన దేశంలో దాదాపు 3 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ప్రతిరోజు దాదాపు 3 కోట్ల టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తాయి. ఈ పేడను ప్రధానంగా ఆవు పేడ కేక్ తయారీకి ఉపయోగిస్తుంటారు. అయితే చైనా, బ్రిటన్, కువైట్ వంటి దేశాల్లో దీనిని విద్యుత్ ఉత్పత్తికి, బయోగ్యాస్ కోసము ఉపయోగిస్తున్నారు. ఇక కొన్ని దేశాలు ఆవు పేడను పశువుల దాణా తయారీకి ఉపయోగిస్తున్నాయి. మరోవైపు బయోగ్యాస్ ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతోంది. బయోగ్యాస్ పునరుత్పాదక ఇంధన వనరులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాదు ఆవు పేడను నిర్మాణ రంగంలోనూ వినియోగిస్తున్నాయి. ఇలా అనేక వాటికి ఆవు పేడను వినియోగిస్తుండడంతో పాటు భారతీయ ఆవు పేడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైనటువంటి ఉత్పత్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్గానిక్ గోల్డ్కు పెరిగినటువంటి అత్యధిక డిమాండ్తో ప్రపంచ దేశాలు దీనికోసం భారత్కు క్యూ కడుతున్నాయి.